ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవట్లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో కలిసి లగ్డీ కపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీ మేరకు ఖాళీగా ఉన్న 40,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యను ప్రోత్సహిస్తూ బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని కోరారు. సమాజంలో మార్పు, చైతన్యం, విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగుల యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. గద్దె నెక్కని తడివే నిరుద్యోగులను మర్చిపోయాడు. 30 నుంచి 40,000 టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 8 లక్షల మంది బీఈడి, డిఈడి, టీటీసీ చేసేటోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 26 నుంచి 28 లక్షల మంది విద్యార్థులు, ఈ రోజు 22కి తగ్గారు. ప్రైవేట్ పాఠశాలల్లో 30 లక్షలు ఉంటే ఈరోజు 36 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. అంటే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలతోటి విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఈసారి విద్యారంగానికి 20% బడ్జెట్ కేటాయించాలి. మెగా డిఎస్సి మొత్తం పోస్టులు భర్తీ చేయాలి.